ఒకవైపు మారిన జీవనశైలి, మరోవైపు మానసిక ఒత్తిడి ఫలితంగా న్యూరాలజీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఇకపై న్యూరాలజీ సమస్యలకై సుదూర పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొట్టమొదటిసారిగా మన జమ్మికుంట పట్టణంలో ఫుల్ టైం న్యూరాలజీ హాస్పిటల్ అమృత న్యూరో హాస్పిటల్ ప్రతిరోజు సేవలందించి మా నిపుణులు డాక్టర్ రాజేందర్ కందికొండ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఎయిమ్స్ అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కొచ్చి కేరళ నందు ఉన్నత విద్యను అభ్యసించి అక్కడి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన అనుభవం కలిగిన వైద్య నిపుణులచే పక్షవాతం, ఫిట్స్, తిమ్మెర్లు, నరాల బలహీనత, మెడ, వెన్నునొప్పులు, మాట కోల్పోవడం, తలనొప్పి, తల తిప్పుట, కళ్ళు తిరగడం, నిద్రకు సంబంధించిన సమస్యలు, తలకి దెబ్బ తగలడం, మైగ్రేన్, మానసిక ఆందోళన, మతిమరుపు, షుగర్ తో వచ్చే నరాల సమస్యలు, బ్రెయిన్ ట్యూమర్స్, పార్కిన్సన్స్, అటాక్సియా తదితర నరాల వ్యాధులకు చూడబడును. మా వద్ద లభించు వైద్య సదుపాయాలు ఈఈజీ, ఈఎన్ఎంజీ, ఎన్సీఎస్, బెరా, స్పైరోమెట్రీ, బ్రాంకోస్కోపీ, ఈసీజీ, డిజిటల్ ఎక్స్రే, 24 గంటలు ల్యాబ్, ఫార్మసీ మరియు అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంటాయి. సంప్రదించవలసిన చిరునామా అమృత న్యూరో హాస్పిటల్, డాక్టర్ సత్యం సావిత్రి హాస్పిటల్ ప్రక్కన, వీణవక్ రోడ్, జమ్మికుంట. ఫోన్ నంబర్లు 7889217997, 7889227997. మీ నరాల సమస్యల కోసం నిపుణుల పరిష్కారం, మీ మండల కేంద్రంలోని నిపుణుల వైద్యం. మెదడు, నరాల సమస్యలకు ఇక నుంచి సమాధానం అమృత న్యూరో హాస్పిటల్, జమ్మికుంట. ప్రతిరోజు మీ సేవలో. రాణి అహల్యాబాయి హోల్కర్ త్రిశత జయంతి ఉత్సవాల సందర్భంగా జమ్మికుంట పట్టణంలోని చేనేత సంఘాన్ని సందర్శించిన బీజేపీ జమ్మికుంట పట్టణ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొప్ప పరిపాలన అధ్యక్షురాలు, హిందూ మందిరాల పునర్నిర్మాత మాత అహల్యాబాయి హోల్కర్ అని కొనియాడారు. మహిళలకు విద్య, భర్తను కోల్పోయిన మహిళలకు భర్త ఆస్తిపై హక్కు, పునర్వివాహం చేసుకునే అవకాశం, బాల్య వివాహాల పట్ల ఆంక్షలు, ఇలా ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని వచ్చారు. అనేకమైన అంశాల గురించి సుదీర్ఘంగా పోరాడిన వీర వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ బీజేపీ అధ్యక్షులు కొలకండి రాజు, ఆకుల రాజేందర్, మహిళా మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కంకణాల రమాదేవి, ఇటుకల స్వరూప, నిరుపరాణి, కేశ స్వరూప, కనుమల్ల లక్ష్మి, మొట్టె అనిత, కొండ్ర సులోచన, కేశపురపు శ్రావణి, పల్లెపు రవి, కొండ్ల నాగేష్, ఎదిలాపురం అశోక్, యాంసాని సమ్మయ్య, మోడం రాజు తదితరులు పాల్గొన్నారు. మన జీవితం చరిత్రని అసలు మన ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, దానికి ముందు ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యంలో కానీ ఎక్కడ కానీ వీరి చరిత్రను పొందుపరచలేదు. ఈ యొక్క చరిత్రని మొన్న నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ఈమె గురించి మాట్లాడినాక ఈ తన జీవితాల పైన చర్చ నడుస్తుంది. దాని గురించి మేము తెలుసుకోగా మా జాతీయ పార్టీ పిలిపించినటువంటి తన 300వ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు బొమ్మలగుడి శివాలయంలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమం, అయ్యగారిని సన్మానించడం జరిగింది. వారి జీవిత చరిత్ర చూస్తే చాలా అద్భుతంగా మహిళలు తన బాటలు నడవాలని చెప్పి తన విజయగాథను చూస్తుంటే ఎంతో స్ఫూర్తిగా ఉంది. ఆమె తన 10 సంవత్సరాలకే మల్హార్ రావు అని ఒక రాజ్యాధిపతి రాజు ఉండే, ఆ రాజు ఈమె విద్యాభ్యాసాలను చూసి ధైర్య సాహసాలను 10వ సంవత్సరంలో గుర్తించి వారి కొడుకైనటువంటి ఖండేరావుతో వివాహం జరిపించారు. ఆ వివాహం జరిపించినాక వాళ్ళ కొడుకు మద్యానికి బానిసై ఇతర మహిళలతో వివిధ చెడిపోయి ఉన్నా కూడా తన బాధ్యతను, భార్యగా తన బాధ్యతను నిర్వర్తించి అత్తమామలతోని వండుకుంటూ వాళ్ళ మామ మనోహర్రావు యుద్ధాలు ఉపయోగించినప్పుడు కానీ ఆ యుద్ధంలో ఏం జరిగిందని తెలుసుకొని 15 సంవత్సరాలకే ఒక మహారాణిగా పరిపాలన స్టార్ట్ చేసి ఒక 5 సంవత్సరాల లోపలనే వాళ్ళ కుటుంబ సభ్యులు కోల్పోయినా కూడా ఎక్కడ కూడా వెనుక అడుగు వేయకుండా పోరాట పటిమతో రాజ్యాన్ని ఎక్కడ కానీ వెనుకడుగు వేయకుండా పరిపాలన చేసింది. పురస్కరించుకొని స్థానిక శివాలయంలో ఆమె పేరు మీద అర్చనలు, హారతి ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన అహల్యాబాయి హోల్కర్ అంటాము. హోల్కర్ వంశానికి చెందిన మహారాణి. ఆమె చిన్నతనంలోనే వైధవ్యం సంభవించడం వలన హోల్కర్ వంశానికి రాణిగా బాధ్యతలు స్వీకరించి అక్కడున్న మతపరమైన, ధార్మికపరమైన కార్యక్రమాలు చేయించి ఎన్నో ధర్మశాలలు నిర్మించి ప్రజలందరినీ కూడా హిందూ ధర్మం వైపు వచ్చేటట్టుగా అక్కడ ఉన్న కార్యక్రమాలు నిర్వహించింది.
అంతేకాకుండా మహిళలకు కూడా ఆమె తోచిన విధంగా అందరినీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలా ఉండాలి, మహిళలు స్థానిక సమస్యలు తెలుసుకొని చాలా చక్కటి పరిపాలన అందించింది. అంతేకాకుండా సోమనాథుడు దేవాలయానికి పునర్నిర్మాణం కూడా ఆమె చేతుల మీదుగా చేయడం జరిగింది. ఎన్నో ధార్మిక ధర్మశాలలు నిర్మించింది. మహిళలందరూ కూడా ఆదర్శంగా నిలిచింది. ఆమె శత జయంతి ఉత్సవాలను ఇప్పుడు మనం ఈ వారోత్సవాలు బీజేపీ పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ మేము నిర్వహించుకుంటాం. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న మహిళలు కూడా అహల్యాబాయి చరిత్ర తెలుసుకొని ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని నేను కోరుతున్నాను. శత జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాణి అహల్యాబాయి పేరు మీద శివాలయంలో అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది. రాణి అహల్యాబాయి ఎవరు అంటే ఆమె మహారాష్ట్రలో జన్మించింది. ఆమె దేశభక్తి దైవభక్తి రెండు గమనించిన ఒక రాజు ఆమెని తన కోడలుగా చేసుకున్నారు. అతను హోల్కర్. ఆమె పేరు అప్పటి నుంచి రాణి అహల్యాబాయి హోల్కర్గా మారింది. మనం అప్పటి నుంచి రాజ్యాన్ని చూసుకుంటూ రాజ్యం వెళ్తూ మన మహిళలకు చాలా సపోర్ట్ చేస్తూ వితంతువులను కానీ మహిళలను కానీ ఎవరిని కానీ చాలా బాగా ఆదరిస్తూ ఆలయాలు పునర్నిర్మాణం చేయడము, వితంతులకి వాళ్ళ కుటుంబానికి ఎట్లా చూసుకోవాలి ఏంది అనడం చెప్పడము, బాల్య వివాహాలని రద్దు చేయడం, ఇవన్నీ రాణి అహల్యాబాయి ముందు నుంచి ఆమెకు 10 సంవత్సరాల కాలంలోనే పెళ్ళయింది. అప్పటి నుంచి కూడా తను ఇవన్నీ చూసుకుంటూ చాలా బాగా రాజ్యాన్ని పాలిస్తూ, మరియు శివాజీ గారు కూడా ఆమె దగ్గర యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవడం జరిగింది. ఆమె అంత బాగా రాజ్య పాలన చేస్తూ ఇప్పుడు మేము రాణి అహల్యాబాయి గారి 300వ జయంతి సందర్భంగా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆమె వారోత్సవం సందర్భంగా ఇవాళ శివాలయంలో అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది. అలాగే పూజారి గారికి సన్మానం చేసుకోవడం జరిగింది. ఇవాళ మరి ఒక కార్యక్రమం చేనేత సంఘంలో కూడా అక్కడ వాళ్ళని కూడా సంప్రదించడం జరుగుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.